వెల్కమ్ టు హైదరాబాద్. హాయ్ హలో. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఎవరైనా సండే అంటే ఫన్ డే అన్నట్టు ఫీల్ అవుతారు, కానీ మా బ్యాచిలర్స్కి ఎట్లా అంటే సండే అంటే ఒక సాడ్ డేలా అయిపోయిందండి. ఎందుకంటే ఏం చేయాలో అర్థం కాదు, ఎట్లా ఏ పని చేసినా ముందు. అందుకే సాటర్డే నైట్ మొత్తం మెలకు ఉండి సండే రోజు మొత్తం పడుకొని లేదా సండే రోజు ఈవినింగ్ అట్లా లేస్తారనమాట బ్యాచిలర్స్. నేను కూడా అదే పరిస్థితి. ఇప్పుడే 5 o'clock అయింది, పడుకొని లేచిన అట్లా బయటకు వచ్చిన. ఇది మన కృష్ణకాంత్ పార్కు, అంటే మన యూట్యూబర్లు ప్రాంక్ వీడియోస్ ఇవన్నీ ఇక్కడే చేస్తారనమాట. యాక్టర్స్ వీళ్ళందరూ ఇక్కడే ఉంటారనమాట. నేను ఇక్కడ దగ్గరలో ఉంటున్నా బ్యాచిలర్ రూమ్. సరే ఈరోజు ఏదైనా వ్లాగ్ చేద్దాం, ఏం చేద్దాం అని అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. మన జూబ్లీహిల్స్ దగ్గరలో ఉన్న రాజమౌళి గారి ఇల్లును మన పవన్ కళ్యాణ్ గారి డైమండ్ హౌస్ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది మనకి యూసఫ్గూడ చెక్ పోస్ట్, యూసఫ్గూడ మెట్రో స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా పోతే మన అన్నపూర్ణ స్టూడియో పక్కన ఉన్న రోడ్ నెంబర్ 5 జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ గుండా పోతే ఇక్కడ వేటిఎన్ న్యూస్ అనే న్యూస్ ఛానల్ లెఫ్ట్ తీసుకుని పోతే స్ట్రైట్ గా TV5 అనే న్యూస్ ఛానల్ కనిపిస్తుంది కదా, అక్కడ దానికి ముందుగానే మనం యూటర్న్ తీసుకోవాలన్నమాట. యూటర్న్ తీసుకుని స్ట్రైట్ గా వస్తే ఇక్కడ PMZ మన సితారా మాల్ తర్వాత లెఫ్ట్ లో మాల్ కనిపిస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్ గా పోవాలన్నమాట. అలా స్ట్రైట్ గా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు కనిపించబోయేదే పవన్ కళ్యాణ్ గారి డైమండ్ హౌస్ అన్నమాట. అప్పుడప్పుడు ఇక్కడ ఉంటారంట, నానైతే ఇప్పుడు చూడలేదు. ఇది మనకి జూబ్లీహిల్స్ దగ్గరలో ఉంది. అలా డైమండ్ హౌస్ తర్వాత స్ట్రైట్ గా పోతే లెఫ్ట్ లో మనకి ఒక రూట్ ఉంటది అనమాట, రాజమౌళి గారి ఇల్లు చూడడానికి. అక్కడ నుంచి ఆ రూట్ నుంచి స్ట్రైట్ గా పోతే మధ్యలో చాలా ఇల్లు ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఆ ఇల్లులు చూస్తే మనం ఎప్పటికీ అలాంటివి కట్టలేమేమో అనుకుంటాం, కానీ ఒకసారి చూద్దాం. తర్వాత అవి దాటగానే మనకి రాజమౌళి గారి ఇల్లు ఉంటది అనమాట. ఇది చూడండి, ఒక హౌస్ కి సెక్యూరిటీ ఉండడానికి అట్లా డిజైన్ చేశారనమాట, వాచ్ టవర్ టైప్. ఇదో ఇప్పుడు మనం చూడబోయేదే రాజమౌళి గారి హౌస్ అన్నమాట. ఇది కూడా చాలా పక్కన ఎట్లయితే ఉన్నాయో ఇల్లు, బిజినెస్ మ్యాన్ అట్లా మన రాజమౌళి సార్ కూడా అట్లానే డిజైన్ చేసుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నదంతా రాజమౌళి గారి ఇల్లేనమాట. చూసారా ట్రాఫిక్? మనం బయటికి హైదరాబాద్ లో బయటికి ఎక్కడికైనా వస్తే ఇట్లానే ఉంటది అనమాట ట్రాఫిక్. అందుకే బయట తిరగడానికి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు నాకైతే బేసిక్ గా. ఇప్పుడు అట్లా ఏం చేస్తాంలే, నైట్ అట్లా ఏదైనా డిన్నర్ కి ప్లాన్ చేద్దామని మనం చికెన్ కర్రీ అయితే తీసుకున్నాం. ఇప్పుడు అది కూడా చూద్దాం ఎట్లా కుక్ చేసినాం ఏందని.
చూడు రోడ్డు సైడ్ అరకూత పెట్టి వైపు రాయిపుడు ఓ ప్రేమికుడు ఈ వైపు రాయిపుడు మనసుకి నచ్చిన జరము హరించిన మెల్లగా ఆడని తెలంగాణ బొమ్మవే తెలంగాణ బొమ్మవే తెలంగాణ బొమ్మవే ఎన్టీఆర్ సిటీలో పోయి వద్దామా ఆ చార్మినార్ పైకెక్కి విండో చూద్దాం ప్రేమికుడు ఈ వైపు రాయిపుడు సో కుకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం సినిమాటిక్ వేలో ఒక వీడియో అయితే చూసేద్దాం ఫైనల్ గా.